ఓకే. చాలా మొత్తం ఆ సాంగ్ అంతా వింటే మనం తెలియకుండానే కళ్ళలో వాటర్ వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. నిజంగా చాలా ఇంత ఎమోషనల్ ముందున్న అయిపోతాం. పాటలన్నీ అమ్మ పాటలొక ఎత్తు, ఇదొక హ్మ్. ఎత్తనమాట. చాలా అవును. ఎమోషనల్‌గా ఉంటుంది సాంగ్ మొత్తం. హ్మ్. అంటే ఎక్కడ ఎలా పాడాలి? హైకెళ్తుంటే, అంతా కరెక్ట్‌గా అసలు వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంత ఎమోషనల్ సాంగ్ అయినా గూడా, ఆ వాయిస్‌లో ఎక్కడో అట్లా సన్నగా గొంతు అది నేర్చుకున్నారా మీరు సంగీతం ఏమైనా? అహా! లేదు మేడం. హ్మ్. సంగీతం నేర్చుకోలేదు. ఆ ఆలోచన ఉండే గానీ హ్మ్. అవకాశం రాలేదు. ఓకే. ఓకే. ఆ! అ అంటే విలేజ్‌లో గదా! అది నేర్పించడం ఆ టైంలో హ్మ్. ఆహ్, ఎవరికీ తెలీదు గాబట్టి ఇంట్లో ఫ్యామిలీకి పెద్దగా అవగాహన లేదు వీటి మీద. హ్మ్. కాబట్టి అంత అవకాశం ఎక్కడ రాలేదు. ఓకే. మీ హస్బెండ్ వాళ్ళు అంటే పెళ్ళికి ముందు నుంచే చిన్నప్పటి నుంచే పాడుతున్నారు గదా! హ్మ్. పెళ్ళప్పుడు తనకు చెప్పారా ఇలా అంటే సాంగ్స్ పాడుతుందని వాళ్ళకి తెలుసా? ఆ! వాళ్ళెలా అన్నీ తెలుసు. తనకి హ్మ్. చెప్పి అంటే చెప్ ముందే తెలుసనమాట. అంటే హ్మ్. మాకి దూరం రిలేషన్ తను. ఓకే. ఆ ఓకే. అత్తమ్మ వాళ్ళ కొడుకు. హ్మ్. ముందే తెలుసు యాక్చువల్‌గా మా అత్తమ్మ గూడా మంచి సింగర్ గాబట్టి మా ఆయన బాగా ఓహ్! కనెక్ట్ అయిపోయారు. మీ అత్తమ్మ గూడా సింగర్. అవును. ఫ్యామిలీ మొత్తం సింగర్సే అవును. ఉన్నారైతే. ఓకే. మంచి సపోర్ట్ ఉంటదయితే మీకింకా. సపోర్ట్ ఉంటది. హ్మ్. ఎక్కువ మా మామయ్య సపోర్ట్ ఇంట్లో. ఓకే. అంటే మా నాన్నకి వాళ్ళకి దూరం రిలేషన్ గానీ, ఇగ ఆహాహా! నాకు సొంత నాన్నకంటే ఎక్కువనమాట. అమ్మ ఓకే. చనిపోయిన తర్వాత అమ్మ లేని లోటు మామయ్య బ్యాలెన్స్ జేశారు. ఆహాహా! ఓకే. ఈ రోజు వరకు. సూపర్ నిజంగా. చాలా తక్కువ మందుంటారట్లా. అవును. అత్తవారింటికొచ్చిన తర్వాత ఎంత అమ్మలా చూసుకున్నా అది బ్యాలెన్స్ అవ్వదు. అవ్వదు. నిజంగా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారంటే మీ అదృష్టం అనే అవును. చెప్పాలి. నాకు పిల్లలు డ్యూటీ కొంచెం స్ట్రగుల్ అనిపిస్తదని ఇటువైపు కొంచెం రావడానికి నేనే ఆలోచిస్తున్నాను గానీ, ఇంట్లో ఎప్పుడు సపోర్ట్ ఉంది. హ్మ్. హ్మ్. ఓకే. మీరు 'రేలారే రేలాలో' గూడా పాడారని చెప్పి విన్నాము. హ్మ్. ఎప్పుడండి? ఏ ఇయర్‌లో వెళ్లారు? ఎలా వచ్చింది అవకాశం? అది 2010లో మేడం. హ్మ్. అంటే అన్ని డిస్ట్రిక్ట్‌లలో కాంపిటీషన్స్ పెట్టారు. హ్మ్. రేలా కాంపిటీషన్స్. హ్మ్. ఆ టైంలో సెలక్షన్స్ అయినాయి నిజామాబాద్‌లో. ఓకే. అందులో 250, 300 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. హ్మ్. అందులో టాప్ 5లో నేనొక్కదాన్ననమాట. 250, 300లో మీరు హ్మ్. టాప్ 5లో. అవును. సూపర్ అండి 5 నిజంగా. ఎపిసోడ్స్ చేశాను. హ్మ్. తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ అపెండిక్స్ అయ్యి అక్కడి నుంచి ఓహ్! డ్రాప్ అయ్యి మధ్యలో ఎళ్ళిపోయాను. ఆహాహా! 5 ఎపిసోడ్స్ చేశాను అందులో. ఓకే. ఓకే. ఎలా ఉండే? అంటే ఆహ్, మీరు స్టేజ్ పైన పాడడం అదే ఫస్ట్ టైమా? అదే ఫస్ట్ టైమ్ కెమెరా, స్టేజు, మేకప్ ఫస్ట్ టైమ్ లైఫ్‌లో. ఓకే. ఆ! ఎట్లా ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు? బావుంది మేడం. హ్మ్. ఎందుకంటే నిజంగానే మట్టిలో మాణిక్యాలంటారు గదా! నిజంగా. నాలాంటోళ్ళు ఎంతోమంది సింగర్స్‌ని ఒక్క చోట చూసేసరికి హ్మ్. అంటే మనకనిపిస్తది గదా! నేనే తోపు అని హ్మ్. ఫీలింగ్ వస్తది గదా! అవునవును. అక్కడికెళ్ళిన తర్వాత ఆహా! మనం మించినోళ్ళు చాలా మందున్నారు ఉన్నారు. సొసైటీలో అనిపిచ్చింది. ఓకే. ఎవరికి ఎవరు తీసిపోయేలాగా ఉండేది గాదనమాట. హ్మ్. అందరూ ఇంకోటేందంటే మేము పాడుతున్నాం, టాలెంట్ ఉందని ఎవ్వరు గూడా పొగరుగా ఉండేటోళ్ళు కాదనమాట. అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు గాబట్టి అవును. ఒక్క తల్లి పిల్లల్లాగా అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. డైరెక్టర్ సార్ గాని బాగుండేవాడు. హ్మ్. యాంకర్ ఉదయ్ భాను అక్క గాని హుహుహు. చాలా ఫ్రెండ్లీగా. అంటే అది ఒక షూట్ లాగా ఎప్పుడు ఫీల్ కాలేదు. ఉన్న ఓకే. 3, 4 మంత్స్ ఆ! అదొక ఇల్లులాగా ఎళ్ళడము, షూట్ చేసుకోవడము, మళ్ళీ హ్మ్. రూమ్‌కెళ్ళిపోవడము, మళ్ళీ అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ సరదాగా నిద్రొచ్చిందాకా పాడుకోవడము. హ్మ్. చాలా ఫన్నీగా, హ్యాపీగా నడిచిపోయిందప్పుడు. ఒక ఫ్యామిలీ ఈవెంట్ జరిగితే అంతా బంధువులంతా కలిసినట్టుగా కలిసినట్టు. అనిపిచ్చింది మీకు. అవును. ఓకే. ఇప్పటికి అందరూ టచ్‌లో అందరూ ఉంటుంటారా? టచ్‌లో ఉన్నాం. మొత్తం హ్మ్. ఫస్ట్ సీరీస్ నుంచి లాస్ట్ వరకు అందరూ టచ్‌లో ఉన్నాం. ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. హ్మ్. దాంట్లో అందరూ రెగ్యులర్‌గా అన్ని ఎవరు ఏం సాంగ్స్ పాడినా, ఏవి ప్రోగ్రామ్ చేసినా అందులో అప్‌లోడ్ చేయడం, చూసుకోవటం, ఓకే. రెగ్యులర్‌గా కలవటం, మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది. జనరల్‌గా ఎవరైనా అంటే నార్మల్‌గా పాడటం వేరు. హ్మ్. ఆడుతూ, పాడుతూ అలా పాడేస్తుంటాం అందరి ముందైనా సరే. హ్మ్. ఒక స్టేజ్ పైకెళ్ళి పాడుతున్నామంటే తెలియకుండానే ఆ భయం అనేదొస్తుంది ఖచ్చితంగా. హ్మ్. డిస్టర్బ్ అవుతుంటాం. అవును. అట్లా ఏం అనిపించలేదా మీకు? స్టార్టింగ్ రేల ఫస్ట్ కదా మేడం. హ్మ్. అది కెమెరా గాని అదంతా ఫస్ట్ టైమ్ కాబట్టి ఒక్కసారి సాంగ్ పాడుతూ మధ్యలో మర్చిపోయినా. ఓహ్! తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయించారు. ఓకే. ఇంగ అంతకు మించి ఇప్పటిదాకైతే ఎక్కడ గూడా హ్మ్. అంటే పోకపోవడం తర్వాత విషయం. పోయిన తర్వాత ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేసి వచ్చినవే ఉన్నాయి. ఓకే. ఏం పాట మీరక్కడ పాడింది మర్చిపోయింది? అది 'రాగిపల్లోరింటికాడ' అని సాంగొకటి. ఒక్కసారి పాడరా? రాగిపల్లోరింటికాడ రంగురట్నం బాయికాడ రాగిపల్లోరింటికాడ రంగురట్నం బాయికాడ నక్కుబోసిన నల్లరేక ఒక్క సెక్కాలాయరో నాయనో నారాయణ నేనేమి సేతును దేవుడో దేవుడో జందారుడా రాగిపల్లోరింటికాడ రంగురట్నం బాయికాడ నక్కుబోసిన నల్లరేక ఒక్క సెక్కాలాయరో నాయనో నారాయణ నేనేమి సేతును దేవుడో దేవుడో జందారుడా
ఎల్ల నావులు కట్టుకొని ఏటిగడ్డుకు నువ్వు పోతే ఎల్ల నావులు కట్టుకొని ఏటిగడ్డుకు నువ్వు పోతే సన్న బియ్యం సిన్ని సేపలు నీకు సర్దిదెత్తురో నాయనో నారాయణ నేనేమి సేతును దేవుడో దేవుడో జందారుడా. ఓకే. ఎక్కడ మర్చిపోయారు పదం ఇందులో? అది లాస్ట్ చిన్న ఉంటది, ఓకే. అది మర్చిపోయిన. ఏమన్నారు అప్పుడు గెస్ట్లు? అక్కడ ఏంటంటే మేడం సాంగ్ కరెక్ట్ పాడిందా లేదన్నది కాకుండా వాయిస్ బాగుందా లేదా దానికే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. రేలా రేలా అంత సక్సెస్ కావడానికి, అంతమంది సింగర్లు ఇవాళ లైఫ్ లో సెటిల్ కావడానికి మెయిన్ ఆ వాయిస్. ఓకే. ఎలా పాడారన్నది మరకు మాత్రమే చూస్తారనమాట. దాంట్లో ఇక్కడ మిస్టేక్ ఏంది అది. ఈ పాటకి సాంగ్ వాయిస్ సెట్ అయిందా లేదా అంతవరకే చూసేవాళ్ళు. ఓకే. అట్లా కాబట్టి చాలా మంది గెటిన్ అయిపోయారు. ఓకే. ఏమొచ్చాయి మీకు వాళ్ళ దగ్గర నుంచి అంటే కాంప్లిమెంట్స్ ఆ రోజు? సుద్దాల అశోక్ తేజ సార్ ఉన్నారు, గోరటి వెంకన్న సార్ ఉన్నారు, ఇంకా శ్రీధర్ అని చెప్పేసి ఫిల్మ్ డైరెక్టర్ సార్ అట. ఆయన ఆ రోజు అంటే వీక్లీ ఒకరు గెస్ట్ గా వచ్చేవాళ్ళన్నమాట. ఓకే. ఓకే. ఆయన అన్నారు, గోరటి వెంకన్న సార్ వచ్చేసి వీళ్ళకంటే వీళ్ళ తాతలాగా వాడుతున్నావు ఉన్న వాళ్ళందరికంటే అని చెప్పి ఒక మాట అన్నారు. సుద్దాల సార్ వచ్చేసి 9 నెలలు కడుపులో మోసిన మీ అమ్మని 100 ఏళ్ళు నీ గొంతులో పెట్టుకొని గాయంలాగా ముందుకు సాగిపో అని చెప్పారు. నిజంగా చాలా మంచి కాంప్లిమెంట్ ఇది. కాంప్లిమెంట్స్ ఇవ్వడంలో ఆయన మించిన లేరు. తర్వాత ఈయన శ్రీధర్ సార్ వచ్చేసి ఈ వాయిస్ దొరకక చాలా మంది బాంబేలో తెచ్చుకుంటున్నారు సింగర్స్ ని అని చెప్పేసి అన్నారు. నిజంగా అసలు మర్చిపోలేరు కదా లైఫ్ లో ఎప్పటికీ. అక్క ఉదయం అనక సిటీ పిల్ల సిటీ పిల్ల అని పిలిచేది అనమాట. ఇక్కడ మీది ప్రాపర్ అనే ఒక సందర్భంలో అడిగితే మాది నిజామాబాద్ అక్క అంటే నిజామాబాద్ ఎక్కడ అని అడిగారు. నిజామాబాద్ సిటీ అక్క అని చెప్పాను. ఇక స్టేజ్ మీద పిలిచినప్పుడల్లా సిటీ పిల్ల వస్తుంది సీటు కొట్టది అని చెప్పేసి చెప్పేది అనమాట. చాలా ఫన్నీగా చాలా అంటే అందరము కాంపిటీషన్ గా తీసుకునే వాళ్ళం, అట్ సేమ్ టైం అందరం ఫ్రెండ్లీగా కూడా ఉండేవాళ్ళం. ఓకే. అంటే ఆన్ స్క్రీన్ ఓకే, ఆఫ్ స్క్రీన్ కూడా అంటే సార్ వాళ్ళు అందరూ నార్మల్ గా ఇలానే మాట్లాడుతుంటారా? ఇలాగే బ్రేక్ వచ్చిందంటే అది అక్కడ ఉన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాం మేడం. స్టేజ్ మీద పాడదేయడం మర్చిపోతాం అని కింద దిగితే అందరం అప్పుడు 17, 16, 19 ఇయర్స్ వాళ్ళమే కాబట్టి ఏజ్. అందరం చిన్నపిల్లలు. ఇంకా నాకంటే చిన్న వాళ్ళు ఉన్నారు, 15 ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు. మ్యారేజ్ అయిందా? లేదు లేదు. అందరం చిన్నపిల్లలు కాబట్టి కోతి చేష్టలు ఎక్కువ. అందులో అప్పుడు ఇంత పెద్ద స్మార్ట్ ఫోన్ లేవు కాబట్టి చిన్న నోకియా ఫోన్స్ ఏమన్నా ఉండేటి. ఆ టైంలో నా దగ్గర ఫోన్ కూడా లేదు. అక్కడ నుంచి డైరెక్ట్ సార్ దగ్గర ఎవరి దగ్గర తీసుకొని మా మావయ్యకి చేసి మాట్లాడేదాన్ని అనమాట, నాన్నకి అట్లా. అప్పుడు అంతా కొద్దిగా నవ్వుకోవడము, సరదాగా ఏదో ఆడుకోవడము, అంతాక్షరి ఇలా సరదాగా ఉండేది అనమాట. అట్లా ఉన్నాం కాబట్టి ఈ రోజు వరకు ఆ బాండింగ్ నడుస్తుంది.